అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం తేదీ మారింది. ఈ నెల 19న జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుకు మార్చారు. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యువతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అన్యాయంపై యువత గళమెత్తాలని, అయితే ఆ ఆగ్రహం విధ్వంసానికి దారి తీయకూడదని సూచించారు. యువత ఆలోచనలు స్వేచ్ఛగా ఉండాలని, అన్యాయంపై అసహనంతో పాటు సమాజంలో మార్పు తీసుకురావాలనే తపన ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ సాయంత్రం లోక్ భవన్ లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేకపోతున్నారు. ఉదయం కాకినాడలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం రాజమహేంద్రవరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును కూడా ఆయన ప్రారంభించారు. ఏపీలోని ఉత్తమ ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఫిన్లాండ్లో ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. మంత్రి లోకేష్ 2026లో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 29 మంది టీచర్లు ఆగస్టు 17 నుంచి 26 వరకు ఫిన్లాండ్లో పర్యటించనున్నారు. లోకేష్ పల్నాడు జిల్లా లింగంగుంట్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో మంత్రి నాదెండ్ల పాల్గొన్నారు. జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీకి కొత్తగా వచ్చిన 2 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్ విశాఖ పోలీసు బ్యారాక్స్ వద్ద ప్రారంభించారు. గత ఏడాది నుంచి శక్తి పథకం ద్వారా విశాఖ జిల్లాలో మహిళలకు సుమారు 230 కోట్ల విలువైన ఉచిత ప్రయాణ సౌకర్యం అందించామని మంత్రి తెలిపారు. రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. ములుగు, హనుమకొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కామారెడ్డి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మేడారం చేరుకున్న సీఎం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ దేశ ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ బలమైన స్వయం సమృద్ధి సమ్మిళిత భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించి అంబేద్కర్, మహాత్మా గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాలను స్పీకర్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర వేడుకలో మంత్రి బుద్ధం జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్ర సమర యోధులను ఘనంగా సన్మానించిన ఆయన వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిందిగా పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు తూము వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరువు నీటిలో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పోలవరం ఎమ్మెల్యే చిన్ని బాలరాజ్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. విద్యార్థులు 300 అడుగుల భారత జాతీయ జెండాతో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ నిర్వహించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మేజర్ గ్రామ పంచాయతీలో జాతీయ జెండాను రివర్స్లో ఆవిష్కరించిన ఘటన కలకలం రేపింది. తప్పును గుర్తించిన సిబ్బంది జెండాను కిందికి దించి సరిచేసి మరోసారి ఆవిష్కరించారు. బాధ్యులపై చర్యలు తీసుకొని స్థానికులు డిమాండ్ చేశారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లను ఎక్సైజ్ అధికారులు మూసివేయడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.
హైదరాబాద్లో యువతలో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో తిరంగా జెండా పైకే రన్ నిర్వహించారు. నందు ఆర్మీ ఫిజికల్ ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్లో వందలాది మంది పాల్గొన్నారు. సరూర్ నగర్ కట్ నుంచి ప్రారంభమైన రన్ కొత్తపేట దిల్సుఖ్ నగర్ మీదుగా సాగింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మహబూబాబాద్ జిల్లాలో వ్యవసాయ కూలీలు వినూత్నంగా నిర్వహించారు. మహబూబాబాద్ మండలం అనంతరం శివార్లలో ఒక కౌలు వరి పొలంలో జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసనమండలిలో జాతీయ పతాకాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కోదండరాం, విజయశాంతి, శ్రీపాల్ రెడ్డి, వాణీదేవి, చిన్నారెడ్డి, శాసనమండలి సెక్రటరీ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే సత్యనారాయణ జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మరవకూడదని ఉపదేశం ఇచ్చారు. దేశ రక్షణలో సైనికుల సేవలు అభినందనీయమని అన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. రాధోని ఎత్తిపోతల పథకం మరమ్మతులకు గురి కావడంతో పంటలకు నీరు అందటం లేదని వాపోతున్నారు. ట్రయల్ రన్ సమయంలోనే విద్యుత్ వైర్లు చోరీకి గురి కావడంతో మోటార్లు మరమ్మతులకు గురయ్యాయని చెబుతున్నారు. మెదక్ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏడుపాయల దుర్గమ్మ ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. జాతీయ పతాకాన్ని ప్రతిబింబించేలా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల పూలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. త్రివర్ణ శోభతో దర్శనమిస్తున్న దుర్గమ్మ భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉపాధ్యాయ సమస్యలపై ప్రశ్నించిన వారిని ప్రభుత్వం సస్పెండ్ చేయడం దాడుమని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల హప్పిరెడ్డి విమర్శించారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కోవటం తప్ప అని ప్రశ్నించారు. డిఎస్సి సహా ప్రతి సమస్యపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం నూతన కలెక్టరేట్లో మహాత్మా గాంధీ విగ్రహ ఏర్పాటుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శంకుస్థాపన చేసి 10 లక్షల రూపాయలతో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గాంధీజీ సత్యం, అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలు యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేటీఆర్, హరీష్ రావుపై ఇష్టానుసారం మాట్లాడుతూ ఊరుకునేదే లేదని హెచ్చరించారు. అరవింద్ వార్డు మెంబర్ కంటే అధ్వానంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంచల్గూడలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షన్లో అడ్మినిస్ట్రేషన్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 271 మంది ట్రైనీస్, 45 మంది ఇన్ సర్వీసెస్ సిబ్బందితో 12 ప్లాట్లను పరేడ్లో పాల్గొన్నారు. ఖైదీల సంస్కరణ, పునరావాసానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు డీజీ సౌమ్య మిశ్రా. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించడంతో పాటు వికలాంగులకు బ్యాటరీ త్రిచక్ర వాహనాలు, మిల్లెట్ కేప్ వాహనాలు, డ్రోన్ పరికరాలను ఆయన పంపిణీ చేశారు. భక్తుల సేవే టీటీడీ ప్రధాన ధ్యేయమన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంతో పాటు భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యమని 120 కోట్ల రూపాయలతో అన్నప్రసాద వంటశాల, 32 ఎలక్ట్రిక్ బస్సులు, 145 కోట్లతో ఎస్వీ మ్యూజియం అభివృద్ధితో సహా పలు కార్యక్రమాలు వివరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్నే లక్ష్యంగా చేసుకుని బీజేపీ కార్పొరేటర్ బండారి వేణు విడుదల చేసిన వీడియోతో వివాదం చెలరేగింది. ఆగ్రహించిన ప్రత్యర్థులు వేణు ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయడంతో పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆవిర్భవించి 76 ఏళ్లు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలోనికి అడుగుపెట్టింది. వెనుకబడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళం విద్య, వైద్య, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందన్నారు పలువురు ప్రముఖులు. విశాఖలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ జెండా తల్లకిందులుగా ఎగరవేయడం వివాదాస్పదమైంది. వర్షం కారణంగా జెండాను దించి తిరిగి ఏర్పాటు చేసే సమయంలో పొరపాటు జరిగిందని స్కూల్ హెడ్ మాస్టర్ వివరించారు. అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
నెల్లూరు జిల్లా కలువాయి మండలం రామనగారిపల్లెలో నాగురుమీరా మస్తానయ్య స్వామి మౌలాలి దర్గాల వద్ద 2వ సంవత్సర గ్రంథ మహోత్సవం ఘనంగా జరిగింది. మీరా సాహెబ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్గాలను దర్శించుకున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చిన్న బజారు వీధిలో 58 ఏళ్ల కొండల వెంకట్రావు దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య ఇందిరా కత్తితో భర్త మెడపై దాడి చేసినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ములుగు జిల్లా పస్రా తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపై కారును ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వరంగల్, కరీమాబాద్కు చెందిన వారుగా గుర్తించారు. కడప జిల్లా చక్రాయిపేట మండలం గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గండి అంజన్ను ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. సెప్టెంబర్ 5 వరకు 4 శ్రావణ శనివారాలు ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రావణ మాస సందర్భంగా విశాఖ భీమిలి శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారిని 1,50,000 గాజులతో అత్యంత వైభవంగా అలంకరించారు. దాదాపు 130 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంలో వినూత్న అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా గాంధీ మందిరంలోని స్మృతి వనంలో మహాత్మా గాంధీకి అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. 105 అడుగుల జాతీయ జెండాకు వందనం సమర్పించి స్మృతి వనంలో 65 మంది స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలకు పుష్పాభిషేకం చేశారు. విశాఖ పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో మంత్రి సత్యప్రసాద్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు స్మరించుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాల్సిందిగా సూచించారు. గుంటూరు జిల్లా బ్రాడీపేట ఐస్ పార్క్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. స్థానికులు నీటితో మంటల్ని అదుపు చేయగా ఫైర్ సిబ్బంది చేరుకునే పరిస్థితి పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఫైర్ శాఖ ప్రధాన కార్యాలయం బట్టినాగులపల్లి శిక్షణ అకాడమీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డైరెక్టర్ జీవి నారాయణరావు జెండాను ఆవిష్కరించి ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో మరింత అంకిత భావంతో సేవలందించాల్సిందిగా సిబ్బందికి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఆస్తులపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ సేల్ డీడ్లను 3వ వ్యక్తులకు బదిలీ చేసి కోట్లాది మోసాలకు పాల్పడిన నిందితుడిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్కు చెందిన సునావత్ యుగంధర్పై 20కి పైగా కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. 30 మందికి పైగా బాధితుల నుంచి 10 కోట్లకు పైగా మోసం చేసినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్పేటలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి వంటి అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేవన్నారు. దేశవ్యాప్తంగా జరగనున్న జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయించడంపై 18 బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. హైదరాబాద్ బీసీ భవన్లో ఆర్ కృష్ణయ్య ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కులగణన బీసీల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అభివృద్ధికి పునాది అవుతుందని కృష్ణయ్య. రైలు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయిన 38 ఏళ్ల సతీష్కు తీవ్రమైన గాయాలు కావడంతో 108 సిబ్బంది వెంటనే ప్రథమ చికిత్స అందించారు. కామారెడ్డి నుండి మేడ్చల్కు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకోగా ఈఎంటీ సీతారాం, పైలట్ తిరుపతి సంఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం సతీష్ పరిస్థితి నిలకడగానే ఉందని వారు తెలియజేశారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగల్లు రాజుపాలెం మధ్య బైక్ను లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో కిషోర్ బాబు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి సువార్తమ్మకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీజేపీ యువనేత సాయి కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జరిగింది. సుమారు 100 కార్లతో భారీ జాతీయ జెండా ర్యాలీ నిర్వహించి ఎంపీ ఈటెల రాజేంద్ర పాల్గొన్న ఈ ర్యాలీలో దేశభక్తి గీతాలతో జాతీయ సమైక్యతను చాటి చెప్పారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో తనపై పోలీసులు దాడి చేశారంటూ జీబీరావుపురానికి చెందిన బాల్ సయ్యద్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆర్టీఐ దరఖాస్తు చేసినందుకు కక్ష పెంచుకొని కొట్టారని, నగదు, ఆధార్ కార్డు, బైక్ను తీసుకున్నారని బాధితులు ఆరోపించగా బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరులు 5 కోట్ల రూపాయలతో చేపట్టబోతున్న అహూడా ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ మౌలిక వసతుల పాలనకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా అహూడా చైర్మన్ టీసీ వరుణ్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ మడకశిరును ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మార్కెట్ యార్డులో 20 మంది విభిన్న ప్రతిభావంతులకు టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ట్రైసైకిల్ను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వారికి అండగా ఉంటుందని తెలిపారు. కర్నూలు జిల్లా దేవనగర్లో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం అనే కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. దేవనగర్లో మౌలిక వసతులు, కేసీ కెనాల్ ఫెన్సింగ్ తదితర సమస్యలతో పాటు పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్ ఎస్ఓటీ ఆర్సీపురం సబ్ యూనిట్ నూతన కార్యాలయాన్ని సైబరాబాద్ సిపి రమేష్ ప్రారంభించారు. నేర నియంత్రణ, అక్రమ కార్యకలాపాలపై నిఘా, కీలక కేసుల దర్యాప్తులో ఎస్ఓటీ మరింత సమర్థవంతంగా పనిచేయాలని సిపి సూచించారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ రేషన్ కార్డులపై ప్రధాని ఫోటోలు పెట్టడం అనాగరికారమని, మహేష్ కుమార్ గౌడ్పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని సీఎం, పీసీసీ అధ్యక్షుడికి క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా బొంగుళూరులో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి దుద్దిల శ్రీధరబాబు పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఆధార్ తరహాలో క్యూఆర్ కోడ్తో ఇంటి నుంచే రేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేలా స్మార్ట్ కార్డులు రూపొందించామని మంత్రి శ్రీధరబాబు తెలిపారు. వేరువేరు పేర్లు, పుట్టిన తేదీలు, గుర్తింపు వివరాలతో పలు భారతీయ పాస్పోర్ట్లు పొందిన మోదక్పల్లి లక్ష్మీకాంత్ రెడ్డిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా వీసా దరఖాస్తులో పాస్పోర్ట్లు ఉపయోగించినట్లుగా పోలీసులు గుర్తించి నకిలీ రెసిడెన్సీ సర్టిఫికేట్లతో సహా పాస్పోర్ట్ పత్రాలు, మొబైల్, ఐప్యాడ్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా వాణినగర్కు చెందిన ఎలిగేటి అశోక్ వాట్సాప్లో వచ్చిన ఫైల్ను ఓపెన్ చేయడంతో కొద్దిసేపటికే బ్యాంక్ ఖాతా నుంచి విడతల వారీగా 4.15 లక్షలు డ్రా అయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇండియన్ మిషన్ స్కూల్లో ఎగురవేసిన జాతీయ జెండా కిందకు జారి ఊగిసలాడుతున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు స్థానికులు. గతంలో కూడా ఇదే తరహాలో ఘటన జరిగిన స్థానికుడు విజయ్ కుమార్ జాతీయ జెండాను గౌరవించిన వారిపై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపుర పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. భారీగా తరలివచ్చిన భక్తులు ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన రైతు కొప్పుల కృష్ణ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తన ట్రాక్టర్కు జాతీయ జెండా కట్టి దేశభక్తిని చాటి చెప్పారు. వాజేడు మండలం ప్రగల్లపల్లిలో వరి నాట్లు వేస్తూ రైతులు కూలీలతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. సంక్రాంతికి వస్తున్నాం. మనశంకర్ వరప్రసాద్ ఫేమ్ చైల్డ్ ఆర్టిస్టు బుల్లిరాజు రేవంత్ తన చెల్లెలు అశ్రిత, తల్లిదండ్రులు శ్రీనివాస్, దేవితో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో స్వాతంత్ర దినోత్సవ రోజున మాంసం విక్రయాలు కొనసాగడంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన కూడలిలో బహిరంగంగా అమ్మకాలు జరిగినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులు, నిర్లక్ష్య అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో భర్త ఇంటి నుంచి తనను బయటకు పంపించి 13 రోజులుగా తాళం వేసి ఉంచారని వివాహిత సుబ్బలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తన 2 పిల్లలను కూడా కలండేవంటికి వెళ్ళదని భర్త మరిది తనపై అనుమానాలు వ్యక్తం చేసి వేధిస్తున్నారని ఆరోపిస్తూ మహిళా సంఘాలను ఆశ్రయించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం లక్ష్మీగారిపల్లిలో హస్తకళాకారుల కోసం అటవీశాఖ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. రాజు రాణి బొమ్మలతో పాటు వివిధ హస్తకళలు తయారు చేసే 150 కుటుంబాలకు పొయ్యలు, గుర్తింపు కార్డులు విక్రయాలు ప్రభుత్వం సహకారం అందిస్తుందని అధికారులు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గకపోవడంతో కేసీ కెనాల్, చాపాడు కెనాల్కు నీరు విడుదల చేయలేకపోయామన్నారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
కడప జిల్లా రాజంపేట బండ్రాల వీధిలో సాయి వెంకట రాఘవ గుప్తా అనే వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందారు. నెల్లూరులో బిజినెస్ కోర్స్ చేస్తున్న ఆ యువకుడు అందులో విఫలమై మనస్తాపంతో ఉన్నట్లుగా సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన పార్టీకి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి బొమ్మన సుబ్బరాయుడు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరుగుతున్న బద్వేల్ మున్సిపల్ చైర్మన్ పదవిని బీజేపీ అభ్యర్థికి కేటాయించాలని రాష్ట్ర జిల్లా నాయకత్వాన్ని ఆయన కోరారు. పేదలకు రాత్రి వేళల్లో ఆహారం అందుబాటులో ఉండేలా విశాఖ నగరంలో 5 కమ్యూనిటీ ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శంకర్భరత బాగ్చి ఎంపీ భరత్ తెలిపారు. మద్దిరపాలెం ఫ్రిడ్జ్ను ప్రారంభించి దాతలు నాణ్యమైన ఆహారాన్ని అందించారని, ఆహారాన్ని వృధా చేయొద్దని ఎంపీ భరత్ సూచించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలతో దేశానికి స్వేచ్ఛ వచ్చిందన్నారు. యువత, మహిళలు, రైతులు దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పెనుగాడి శ్మశాన వాటికలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యం కావడంతో 3 రోజుల క్రితం చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలిపిన వారు పెందుర్తి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాల్సిందిగా సీఐ సతీష్ కుమార్ కోరారు. తెలంగాణలో యూనిఫామ్ సర్వీసుల ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్తో పాటు ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖలోని యూనిఫామ్ సర్వీసుల పోస్టులకు గరిష్ట వయోపరిమితిని మరో 2 ఏళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా శివనపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో 3 గాయపడ్డారు. క్షతగాత్రులు తప్పెటవారిపల్లికి చెందిన దంపతులు నవీన్, లక్ష్మీ ప్రసన్న, మిట్టపల్లికి చెందిన తిరుపాల్ మాధవరంగా గుర్తించారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.4 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు, 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. దీనిపై రాజకీయాలు చేయొద్దని ఉత్తమ్ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం విద్యుత్ కాంతులతో ముస్తాబైపోయింది. ఎయిర్పోర్ట్ అధికారులు ప్రత్యేకంగా అలంకరణ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మెడుకో ప్రియాంక మృతి ఘటనకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన చేపట్టారు. వైసీపీ నేతలు, మహిళా నేతలు, విద్యార్థులు పాల్గొని ప్రియాంక చిత్రపటం వద్ద నివాళులర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి 6.5 కోట్లకు పైగా ఎస్బీఐ రుణాల మోసం కేసులో ప్రధాన నిందితుడు వెంకట నరసింహాన్ని ఏపీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా డిఎంహెచ్ఓ కె లక్ష్మీ నర్సయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విచారణలో లోపాలు, అవకతవకల ఆరోపణల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఈ చర్యలు తీసుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం 160 కిలోమీటర్ల ఆల్ట్రా రన్ అండ్ రైడ్ ప్రారంభం కాగా మంత్రి కొల్లు రవీంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు 80 కిలోమీటర్ల రన్, తిరిగి విజయవాడ నుండి మచిలీపట్నం వరకు 80 కిలోమీటర్ల సైక్లింగ్ చేపట్టారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. జనగణమన, వందే మాతరం గీతాలతో దేశభక్తి భావాన్ని చాటారు. కేంద్ర మంత్రిని కలిసిన 3 టీచర్లు సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. ఇన్ సర్వీస్ టీచర్లకు టేట్ మినహాయింపు కోరటం తప్ప అని ప్రశ్నించి సస్పెన్షన్ వెంటనే ఉపసంహరించుకోకపోతే టీచర్లు రోడ్డెక్కుతారని హెచ్చరించారు. విశాఖలో పెను ప్రమాదం తప్పింది. ప్రాణాలకు తెగించి లైఫ్ గార్డ్స్ పర్యాటకుడిని కాపాడారు. ఇక నోవోటల్ బీచ్ వద్ద సముద్రంలో కొట్టుకుపోతున్న రాయ్పూర్కి చెందిన పర్యాటకుడిని 3 జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ సాహసోపేతంగా రక్షించారు. వెంటనే ఒడ్డుకు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స అందించారు.
విభజన విభీషిక స్మృతి దివాస్ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన జరిగింది. దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ నాటి దారుణాలను నేటి యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ నేతలు తెలిపారు. తిరుపతి జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన వేడుకలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి పాలనలో తిరుపతి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు అందించిన సహాయ సహకారాలను మంత్రి వివరించారు. గత ప్రభుత్వాలు శంకుస్థాపనలకి పరిమితమైతే ప్రజాప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి. సీఎం రేవంత్ పర్యటనలో 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారన్నారు. సభకు పరకాల నియోజకవర్గం నుంచి 70 నుంచి 80 వేల మంది హాజరవుతారని స్పష్టం చేశారు. పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను జర్నలిస్టులు దూషించారంటూ జరుగుతున్న ప్రచారంపై ఎంపీ అరవింద్ ధర్మపురి స్పందించారు. తెలుగు స్క్రబ్ కేటీఆర్కు సోషల్ మీడియా వేదికగా ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. నారాయణపేట జిల్లా మక్తల్లో 2 కోట్లతో నిర్మించబోతున్న నూతన ఫైర్ స్టేషన్ భవనానికి వాకిటి శ్రీహరి భూమి పూజ చేసి ప్రజల భద్రతకు అత్యవసర సేవలు మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. పనుల నాణ్యత నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో మహిళా హత్య కేసు మిస్టరీ మీడింది. ఆధార్ వెరిఫికేషన్ పేరుతో ఇంటికి వెళ్లి దంపతులపై దాడి చేసిన ఘటనలో అరుణ్ కుమారి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారి పెద్దలుడు బాల నరేష్గా పోలీసులు గుర్తించారు. కాకినాడ జిల్లా కరప మండలం 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు అనే కార్యక్రమం జరగగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రజల నుంచి 43 అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులో పగడ్బందీగా పరిష్కరించాలని ఆదేశించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 3 ఏళ్ల చిన్నారి దీక్షిత్ రికార్డు స్కేటింగ్ ప్రారంభమైంది. మదనపల్లి నుంచి సత్యసాయి జిల్లా కదిరి వరకు దీక్షిత్ స్కేటింగ్ చేయనున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 79 కిలోమీటర్ల పొడవునా స్కేటింగ్ చేయనున్నారు. విశాఖ భీమిలిలో పురుషుల హక్కులపై జాతీయ సదస్సు జరిగింది. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు 20కి పైగా రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది ప్రతినిధులు హాజరై లింగ తటస్థ చట్టాలు అమలు చేసి పురుషుల సంక్షేమానికి ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పాన్ని రూపొందించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ చిత్రాలతో మరువలేనిది మీ త్యాగం అనే సందేశాన్ని సైకత శిల్పం ద్వారా చాటారు. సైకత శిల్పి దేవన శ్రీనివాస్ ప్రత్యేకంగా రూపొందించారు. ప్రకాశం జిల్లా పేరుదేపులో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో మంత్రి శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. 5 ఏళ్ల వైసీపీ పాలన విధ్వంసం విద్వేషంతో సాగిందన్నారు మంత్రి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో అధికారుల అవినీతిపై ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రజలను ఇబ్బందులు గురిచేసే అవినీతి అధికారులను ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం బొంబాయిగూడ పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. రైతులు పశువుల కాపర్లు ఒంటరిగా అడవి వైపు వెళ్లొద్దని, గుంపులుగా వెళ్లాల్సిందిగా అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఓ టీ హోటల్ నిర్వాహకుడు వినూత్నంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మెయిన్ బజార్లో టీ హోటల్ నిర్వహిస్తున్న నాగరాజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేవలం ₹1 టీ అందిస్తున్నారు. 10 ఏళ్లుగా ఇదే తరహాలో సేవ చేస్తున్నట్లు నాగరాజు తెలిపారు. సింగరేణిలో అలియాస్ నేమ్స్ సమస్యను పరిష్కరించడంతో పాటు బాధితులపై విజిలెన్స్ కేసులు ఎత్తివేయాలన్నారు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. ఎక్స్ వేదికగా డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బాధితులకు మద్దతు ప్రకటించి సమస్య పరిష్కారం వరకు కార్మికులతో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. అమరావతిలో స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం స్త్రీ శక్తి లబ్ధిదారులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. మెదక్ జిల్లా టేక్మాల్ మేజర్ గ్రామ పంచాయతీలో జాతీయ జెండా తిరిగేసి ఆవిష్కరించిన ఘటన వివాదాస్పదంగా మారింది. సర్పంచ్ సుధాకర్, కార్యదర్శి రాకేష్ పనితీరుపై గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. హైదరాబాద్ వనస్థలిపురం రెసిడెన్షియల్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ ఐఏఎస్ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులు క్రమశిక్షణ, నాయకత్వం, దేశ సేవ వంటి విలువలను పెంపొందించుకోవాలని సూచించారు.
దేశం ముందున్న అతిపెద్ద లక్ష్యం వికసిత్ భారత్ 2047 అన్నారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్లో యువత పాత్ర కీలకమని 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ను సాకారం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. పెద్ద కలలు కంటే ఆలోచనలు కూడా పెద్దదవుతాయని హితవు పలికారు. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంగా గంజీస్ సుల్తాన్పూర్ రోడ్డుపై ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడ చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్ చండీగఢ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కౌమీ ఇన్సాఫ్ మోర్చా ఆధ్వర్యంలో సిక్కులు నిహాంగులు భారీ ర్యాలీ నిర్వహించి శిక్షాకాలం పూర్తయినప్పటికీ జైల్లో కొనసాగుతున్న సిక్కు ఖైదీలను వెంటనే విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అలాగే జైలు శిక్ష అనుభవిస్తున్న జగాతర్ సింగ్ హవారాకు పరోల్ ఇవ్వాల్సిందిగా కోరారు. Rice water